సమాధానమును, సంతోషమును, ఆనందమును, ఆశీర్వాదమును, ఆరోగ్యమును, క్షేమమును మనము తప్పక పొందుకుంటాం. కాబట్టి దయచేసి అందరం కూడా మన 2 చేతులు పైకెత్తుదామా? అందరం కూడా మన 2 చేతులు పైకెత్తి, ఎవరు ఇటు అటు తిరగకుండా, కళ్ళు తెరిచి చూడకుండా, దయచేసి దేవుని ఆత్మ మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పనిచేస్తూ ఉండగా, ఆయన మనల్ని తన ఆత్మతో నింపాలని, తన ఆత్మ చేత మనందరినీ నడిపించాలని, మన హృదయాలను మండించాలని, పరిశుద్ధాత్మ అగ్నిని మన హృదయాలలో వేయాలని, మొదటి స్థితిని దేవుడు మరలా మనకి ఇవ్వాలని, పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనము పొందుకోవాలని, మన ఎడల ప్రేమ కలిగి, మన ఎడల ఆశ కలిగి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో పనిచేస్తూ ఉండగా ఆత్మదేవుని మనలోనికి ఆహ్వానిద్దాం. మనము పరిశుద్ధాత్మ దేవుడు కలిసి యేసయ్యను ఆరాధిద్దాం. ఆరాధిస్తూ ఉండగానే నీ జీవితంలో ఇదిగో నువ్వు అనుకున్నవన్నీ, నీ జీవితంలో నీకు కావలసిన స్వస్థత, నీ జీవితంలో నీకు కావలసిన నెమ్మది, ఆనందం, సంతోషం దేవుడు అనుగ్రహించినట్లుగా విశ్వాసముతో, యథార్థమైన హృదయముతో మనందరం కూడా ఈ సమయంలో ప్రభువుని ఆరాధిద్దాం. అందరం నోరు తెచ్చి ప్రభువుని స్తుతిద్దామా? అందరం కూడా ఒకసారి 2 చేతులు పైకెత్తండి. ఒకసారి 2 చేతులు అందరూ కూడా పైకెత్తండి. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా మీకు వందనాలు. చాలా మంది ఈ చేతులు పరిశుద్ధుడా మీకు వందనాలు. నా చెయ్యి ఎలా ఎత్తేనో చూడండి. గొప్ప దేవుడా మీకు ఒక నిమిషం కూడా కొంతమంది చేతులు ఎత్తలేకపోతున్నారు. యేసయ్యా మీకు స్తుతులయ్యా. స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ సమయంలో ఒక చక్కని పాటను పాడుతూ ఉండగా సంఘమంతా కూడా ఉత్సాహధ్వనులతో, జయధ్వనులతో, ఆర్భాటముతో, గాన ప్రతిగానములతో, ఆత్మతో, సత్యముతో దేవాది దేవుని సమయంలో ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరవడానికి సమయంలో ఇష్టపడతాం. స్తోత్రం. మాట్లాడవా బలహీనమయ్యాను, మాట్లాడవా బాధలో ఉన్నాను, మాట్లాడవా బలహీనమయ్యాను, మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా ఒక్కసారి, నాతో మాట్లాడు నీవు మాట్లాడితే గుడ్డివారు చూశారు, గుడ్డివారు నడిచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఏంటి ఎముకలు
అనారోగ్యాన్ని బట్టి, ఈ ఆర్థిక ఇబ్బందులు బట్టి, అయ్యా గెలవలేకపోతున్న ఈ పోరాటాన్ని బట్టి, ఎదురైన ఈ కష్టాన్ని బట్టి, ఈ అవమానమును బట్టి, ఈ నిందను బట్టి, ఈ పరిస్థితిని బట్టి, ప్రతికూలతను బట్టి నేను కురిగిపోయి ఉన్నానయ్యా. నాతో ఒక్కసారి మాట్లాడయ్యా, నన్ను ధైర్యపరుస్తయ్యా, నన్ను బలపరుస్తయ్యా, అయ్యా నన్ను నిలబెట్టయ్యా. ప్రతి ఒక్కరు కూడా నాతో మాట్లాడయ్యాలి. అనుభవిస్తూ అనుభవిస్తూ ఈ పాటలు పాడదామా? ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఆయన వెలుగు కలుగుని నాకాన్ని పలకగా ఆయన మాట దాన్ని నెరవేర్చింది. అదే రీతిగా మనం ఇష్టమైన మాట్లాడే ఒక మాట ఈరోజు మన పరిస్థితిని మార్చగలుగుతుంది, మన జీవితాన్ని తలకిందులు చేయగలుగుతుంది. నాతో మాట్లాడేయాలి. ప్రతి ఒక్కరు కూడా మాట అనిపిస్తూ పాడతామా? ఆయన మాట్లాడితే గుడ్డివారు చూడగలిగారంట, గుడ్డివారు నడవగలిగారంట, వ్యభిచారిస్తే మారారంట, దొంగలు దొంగలైపోయారంట. మన జీవితాలు అని పడతాం. ఆయన ఒక్క మాట ఈ పరిస్థితిని మార్చగలుగుతుంది, ఈ కన్నీటిని ఆనంద వాతావరణంలో మార్చగలుగుతుంది. ఒక్క మాట నీవు మాట్లాడితే నేను బ్రతికి ఉన్నానయ్యా, బ్రతుకుతూ ఉన్నాను. బలహీనమైన నేను బలాన్ని పొందుకున్నాను, మరణిస్తాననుకున్నాను, మరణ బ్రతుకుతున్నాను. ఆటలే రాని నేను పాట పాడుతున్నాను. ఏసయ్యా నాతో మాట్లాడి అన్న మనందరూ కూడా అనుకుంటూ పాట పాడుతాం. ఆయన మాట్లాడితే మరణించిన యాయుడు కూతురు తిరిగి లేచింది. ఆయన మాట్లాడితే మరణించి 4 రోజులైనా లాజరు తిరిగి లేచాడు. ఆయన మాట్లాడితే ఏ అద్భుతమైన జరుగుతుంది. ఆయన మాట్లాడితే ఆవిరైపోయిన నీ ఆశలు కూడా, అడుగట్టిపోయిన నీ ఆశలు కూడా మళ్ళీ తిరిగి చిగురిస్తాయి. ఎండిపోయిన జీవితాలు కూడా మళ్ళీ చిగురు పెడతాయి, మళ్ళీ ఫలిస్తాయి. ఒకసారి నాతో మాట్లాడేయాలి. అనుభవిస్తూ అనుభవిస్తూ అన్నమంతా కొన్ని పాటలు పాడతాం. నీవు
మూడవసారి ఆఖరిసారిగా అయ్యా ఒక్కసారి నాతో మాట్లాడాలి. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవుడా, గడిచిన కాలం అంతయు మీ దయలో మీ కృపలో మమ్మలను మా కుటుంబాలను మా సంఘాన్ని అయా మీరు కాచి కాపాడి భద్రపరిచి ఈ ఆగస్టు నెలలో మరొక పునరుద్ధాన దినాన్ని మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన మీ ప్రేమ అంతటిని బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాము. ఈ పరిశుద్ధ దినమందు అయా మీ మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మీ నామమును హెచ్చించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే యేసయ్యా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ వాక్యము మమ్మల్ని బ్రతికిస్తుంది, మా బాధలలో మాకు నెమ్మదిని కలుగజేస్తుంది. కాబట్టి అయ్యా నీ యొక్క మాటలతో మమ్మల్ని దర్శించండి అయ్యా. అయ్యా మీ యొక్క మాటలతో అయ్యా మమ్మల్ని తృప్తిపరచమని అడుగుచున్నాం యేసయ్యా. అయ్యా మీకే వందనాలు. ఎందరో అయ్యా నీ యొక్క మాటతో, నోటి మాటతోనే స్వస్థపరిచిన గొప్ప దేవుడు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో బిడ్డలందరైతే సమస్యలు గుండా వెళ్తున్నారో, అనారోగ్యాలు గుండా వెళ్తున్నారో, అయ్యా కన్నీటి గుండా వెళ్తున్నారో, అయ్యా బిడ్డల ప్రతి ఒక్క పరిస్థితులను ఎరిగిన దేవుడు కాబట్టి వాళ్ళ పరిస్థితులతో, వాళ్ళ స్థితిగతులతో అయ్యా మీరు ఒక్క మాట సెలవేయమని వేడుకుంటున్నాం యేసయ్యా. అయ్యా మీకే వందనాలు చెల్లిస్తున్నాము. మేము చేసిన స్తుతి ఆరాధనలో మీరు మాతో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాము. అయ్యా నీ బలమైన, నీ భీకరమైన కార్యాలు మా మధ్యలో మీరు జరిగిస్తున్నందుకే
బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అయ్యా మీరు జ్ఞాపకము చేసుకోండి. వాక్య జ్ఞానంలోకి వెళ్ళి ఉంటుండగా నీ యొక్క వాక్కుతో మా అందరినీ కూడా తృప్తిపరచమని వేడుకుంటున్నాను. మాకు కావలసిన వర్తమానాన్ని మీరు అందచేయమని వేడుకుంటున్నాను అయ్యా. నీ దాసుడు బలహీనుడు కనుక ఏడంతల ఆత్మతో అభిషేకించి నీ బలమైన నీ ఘనమైన వర్తమానాన్ని మీరు మాకు అందచేయమని వేడుకుంటున్నాం అయ్యా. అయ్యా కూడి చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా సమయానుకూలంగా నీ సన్నిధానానికి నడిపించండి. ఎవరు కూడా అశ్రద్ధగా అనాలోచనగా ఉండకుండా అయ్యా నీ పరిశుద్ధ దినాన్ని పవిత్రముగా ఆచరించే కృపను ప్రతి బిడ్డకు కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నానయ్యా. నీకే వందనాలు. ఇంకా కొద్ది క్షణాల్లో నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందబోతూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందే కృపను మా అందరికి కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీకు హాస్యాలకు అప్పచెప్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.